అందరికీ నమస్కారం. నేను పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ మీద ఈరోజు పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి పిఏ ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 5-6 రోజులుగా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చినప్పటికీ ఒక బాధిత మహిళ రోడ్డు మీదకు వచ్చి మంత్రి గారి వ్యక్తిగత పిఏ తనని వేధిస్తున్నారు, లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు, అసలు నిలబడతారా లేదా, ఆమెకి న్యాయం చేస్తారా లేదా, మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని మేము చూడడం జరిగింది. ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి, ఆవిడ న్యాయం చేయడంలో ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, బాధితురాలికి అండగా ఉన్నట్టు కానీ, బాధితురాలికి న్యాయం చేస్తానని కానీ, బాధితురాలికి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం, ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. అసలు బాధితురాలి కంప్లైంట్ ఏంటి, మీ పిఏ బందాపు సతీష్ మీద బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి, ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, బాధితురాలు సాలూరులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా, ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు, ఆమె మీ పిఏ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని, ఆ డబ్బులు అడిగినటువంటి నేపథ్యంలో నన్ను బెదిరించడం, అదేవిధంగా లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టడం, ఎవరైతే టీడీపీలో కొంతమంది నాయకుల దగ్గరికి నువ్వు వెళ్ళాల్సి ఉంటుందని ఈవిడికి చెప్పడం, బూతులు మాట్లాడడం, మహిళని కూడా చూడకుండా ఆమెను ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆమెకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కొట్టించడం, అదేవిధంగా ఎస్పీ గారికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో నా మీద బందాపు సతీష్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో ఈ లైన్ చూస్తే అత్యాచారం చేశాడని కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో. మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు,
లైంగిక వేధింపులు చేస్తున్నాడు, మా బంధువులను కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు, బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బెదిరిస్తూ, ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ, సాక్షి మీడియాని బెదిరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు, దీన్ని బట్టి మాకేం అర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదు అని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఏదైతే బందాపు సతీష్ అతని మీద ఆరోపణలు వచ్చిన తర్వాత, అతని మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత అతను దర్జాగా తిరుగుతూ, అతను తిరిగి 300 మంది 400 మంది టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సాక్షి మీద కంప్లైంట్ ఇచ్చి, అలాగే నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి అవి మార్ఫింగ్ ఆధారాలు మార్ఫింగ్ చేశారు. ఏవైతే వాట్సాప్ చాటు నా పేరు పెట్టి నా ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి ఒక నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసురుతున్నాడు. అంటే ఒక బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతను దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ అతను స్టేట్మెంట్లు ఇస్తూ, పైపెచ్చు మీ కార్యకర్తలు అందరూ కూడా అతనికి అండగా నిలబడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వం మీది కాబట్టి, ప్రభుత్వంలో వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏ రకంగానైనా సరే ఈ మొత్తం ఈ అంశాన్ని మాఫీ చేయాలనుకుంటున్నారన్నది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్ఫింగ్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే నిందితుడు ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో, ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్ఫింగ్ అని, అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం. మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే, నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మా పిఏని దగ్గరుండి నేనే రాజీనామా చేయించాను అని చెప్పేసి మంత్రి సంజయ్ రాణి గారు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదట కేసుని మంత్రి పిఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నది ఎవరికి? మంత్రి గారికి. పైపెచ్చు పిఏని నేనే రాజీనామా చేయించాను అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది ఈనాడు పేపర్, అంటే మీ గెజిట్ పేపర్. ఇందులో దీని సారాంశం ఏంటి అని అంటే, మంత్రి సంధ్యారాణి అనధికార పిఏ సతీష్ తొలగింపు. ఇందులో ఏమని రాశారంటే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు అనధికార పిఏ సతీష్ మహిళను వేధించారనే ఆరోపణలు రావడంతో అతడిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆదేశించింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు వీలు లేదు అని పేర్కొంది. అలాగే అతనిపై కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఇది మీ గెజిట్ పేపర్ అయినా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. అంటే బందాపు సతీష్ అని మీ పిఏని రాజీనామా చేయమని కానీ తొలగించమని మీరు చెప్పలే. సీఎంఓ నుంచి చివాట్లు పెడితే, సీఎంఓ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే, తొలగించాలని హుకుం జారీ చేస్తే అప్పుడు మీ పిఏని తొలగించారు. అతనిపై కేసు పెట్టాలని కూడా పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే కేసు పెట్టారు. ఆధారాలన్నీ మార్ఫింగు, 10 రోజుల తర్వాత ఏంటో తేలుస్తా, వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా. ఇది బెదిరించడం కాదా మంత్రి గారు? ఈరోజు ఏవైతే ఆధారాలు ఉన్నాయో, ఏవైతే బాధిత మహిళ వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధారాలని బయట పెట్టడం జరిగిందో,
అవన్నీ కూడా ఆధారాలు కాదు, మార్ఫింగ్ ఆధారాలు అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకనంటే ఒక కంప్లైంట్ వెళ్ళింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని మీరే చెప్తున్నారు. ఎంక్వైరీ చేయమన్నాను నిష్పక్షపాతంగా, 10 రోజుల తర్వాత ఏంటో తెలుస్తుందని మీరే చెప్తున్నారు కదా. మరి పోలీసులు ఏమీ తేల్చకుండా, విచారణ పూర్తి అవ్వకుండా మంత్రిగా ఉన్న మీరు ఎలాగ అవి నిరాధారమైనటువంటి మార్ఫింగ్ ఆధారాలని ఎలా చెబుతారు? మేము స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాం. విచారణ పూర్తవకుండా పోలీసులు ఏం చెప్పకుండా అవి మార్ఫింగ్ ఆధారాలను మీరు ఎలా చెప్తారు? ఏదైతే ఆవిడ బాధిత మహిళ బయటకు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు, వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఏవైతే మీ పిఏకి సంబంధించి మొత్తం ఆవిడని వ్యక్తిగతంగా తిడుతూ, లైంగికంగా వేధిస్తూ, అదేవిధంగా అతను ఇంకొక మహిళతో ఈవిడ గురించి చాట్ చేస్తూ, ఈవిని హెరాస్ చేస్తానని చెబుతూ ఇచ్చినటువంటి మొత్తం చాట్స్ మీడియా వాళ్ళందరికీ కూడా ఇస్తాము. విచారణ జరుగుతుంది కదా, మీరు మార్ఫింగ్ ఆధారాలని చెప్పకండి. అది చెప్పడం కరెక్ట్ కాదు. ఈరోజు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ సాక్షి మీడియాని, సాక్షి పత్రికను, సాక్షి ఛానల్ను ఎంత దారుణంగా, నిస్సిగ్గుగా ఒక మంత్రి స్థానంలో ఉండి, మీరు ఒక మహిళా మంత్రి అయి ఉండి మీరేం మాట్లాడారు సాక్షి గురించి? నీతి, జాతి, సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు, మానం, మర్యాద ఏమీ లేవు సాక్షికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సాక్షి గురించి మాట్లాడుతూ, సాక్షి చాలా రోజుల నుంచి నన్ను వేధిస్తుంది అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు. అసలు బాధిత మహిళ కొన్ని నెలల కిందట వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి, తనతో పాటు వర్క్ చేసేటువంటి కొంతమందిని, అదేవిధంగా వాళ్ళ యూనియన్లో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఇదే బందాపు సతీష్ మీద, మీ వ్యక్తిగత పిఏ మీద బాధిత మహిళ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరందరి ముందు ఆవిడను తిట్టిన మాట వాస్తవం అవునా కాదా? ఆవిడ బాధిత మహిళ, ఆమెకి జరిగినటువంటి అన్యాయానికి, ఆవిడకి జరుగుతున్నటువంటి హెరాస్మెంట్కి ఆవిడ ఫస్ట్ సాక్షి దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి, స్థానిక మంత్రి అయినటువంటి గుమ్మిడి సంజయ్ రాణి గారైన మీ దగ్గరికే బాధిత మహిళ రావడం జరిగింది. బాధిత మహిళ వచ్చి ఆవిడ కష్టం చెప్పుకొని, ఇలా నా మీద లైంగిక దాడి జరిగింది, నా మీద ఇలా లైంగిక వేధింపులు మీ పిఏ సతీష్ చేస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎందుకు పిఏ సతీష్ మీద యాక్షన్ తీసుకోలేదు? ఈ మాట వాస్తవం అవునా కాదా? మీ దగ్గరకు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె మీద వేధింపులు ఎక్కువ అయినటువంటి మాట నిజమా కాదా? మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమెను వేధిస్తూ ఆమెని గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవనా కదా? 3 పిల్లలతో ఉన్నటువంటి ఒక ఒంటరి మహిళని మీ దగ్గరికి కష్టం చెప్పుకోవడానికి వస్తే, కష్టం తీరకపోగా వేధింపులు ఎక్కువయ్యి ఆమెని గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేస్తే, ఆమె కోర్టుకెళ్ళి ఆమె మళ్ళీ సాలూరులోనే పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి మాట నిజమా కాదా? మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడే మీరు ఎందుకు న్యాయం చేయలేదు? మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు వేధింపులు ఎక్కువయ్యాయి? అసలు ఆమెకి పాంచాలిలో పోస్టింగ్ వచ్చి 7 నెలలు అయింది. 7 నెలలకే ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది? అది నిబంధనలకు విరుద్ధం కాదా? నిబంధనలకు విరుద్ధంగా ఆవిడకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టే ఆమె కోర్టులో ఫైల్ చేసుకుంటే ఆమెకి న్యాయం జరిగినటువంటి మాట నిజమా కాదా? మంత్రిగా మీరు ఆ పొజిషన్లో ఉండి బాధిత మహిళకు అండగా ఉండకుండా నిందితుడి సైడ్ నిలబడి ఈమెని హెరాస్ చేసింది కాక ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. బాధిత మహిళని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి జడ్పీ అధికారులకి హుకుం జారీ చేసినటువంటి మంత్రి, మహిళా మంత్రి సంజయ్ రాణి గారు మీరు కాదా? ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో ఆ అమ్మాయి కనబడడానికి వీలు లేదు అని చెప్పి అధికారులకి చెప్పింది మీరా కాదా? జడ్పీ అధికారులకి లెటర్ ఇచ్చింది మీరా కాదా? లెటర్ ఇచ్చారా లేదా? దమ్ము ధైర్యం అంటున్నారు. అదే దమ్ము ధైర్యం ఉంటే ఆ లెటర్ని మీడియా ముందు చూపించగలరా?
అవసరమైతే పక్క జిల్లాకి ఇసిరేయండి అని కూడా మీరు చెప్పలేదా? ఒక ఒంటరిగా 3 పిల్లలతోటి భర్త లేనటువంటి ఒక మహిళకి మీ దగ్గర న్యాయం జరుగుతుందని వస్తే తిరిగి ఆ అమ్మాయి మీద ఆవిడ మీద హెరాస్ చేయడం భావ్యమేనా మంత్రి గారు? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు సీఎంఓ నుంచి చివాట్లు పెట్టిన తర్వాత, సీఎంఓ వాళ్ళు తిట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని హుకుం జారీ చేస్తే అప్పుడు మీ పిఏ రాజీనామా చేశారు. మీరు రాజీనామా చేయించామని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నారు. ఇన్ని రోజులు కూడా మీ పిఏని వెనకేసుకొచ్చింది మీరే. అతని వ్యక్తిగత పిఏ మాత్రమే కాదు, అతను ఒక టీడీపీ నాయకుడు. సాలూరులో అతనికి ఉన్నటువంటి పేరు షాడో మంత్రి అని కూడా పేరుంది. ఇది నిజమా కాదా? మీ సాలూరు ప్రజలను అడగండి. ఈరోజు ఒక మహిళని హెరాస్ చేసింది మీ పిఏ కాదా? ఒక మహిళ మీద ఆ మహిళ మీద లైంగిక దాడి చేసింది మీ పిఏ కాదా? ఆమెని ట్రాన్స్ఫర్ చేయడానికి కీలక పాత్ర మీ పిఏ కాదా? నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి మెసేజ్లు పెట్టి చాట్ చేసింది మీ పిఏ కాదా? ఈరోజు బాధిత మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఎస్పీ గారికి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి మాట వాస్తవం కాదా? మధ్యలో సాక్షి ఏం చేసింది? మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ రోజు కొన్ని నెలల క్రితం మీ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడిగినప్పుడు మీరు న్యాయం చేసుంటే ఆవిడ సాక్షిని ఆశ్రయించేది కాదు, మీడియా ముందుకు వచ్చేది కాదేమో. మీరు న్యాయం చేసుంటే, మీరు న్యాయం చేయలేదు కాబట్టే, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు కాబట్టే బాధితుల పక్షాన సాక్షి ఛానల్, బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టే ఆ బాధిత మహిళ సాక్షి మీడియాని ఆశ్రయించింది. ఎన్నో రోజులుగా సాక్షి నన్ను వేధిస్తుంది అని మీరు చెప్తున్నారు. అసలు మీ గురించి వార్తలు రాయకముందే సాక్షి మీడియా మీద పడి ఏడ్చింది మీరు కాదా? ఎన్నో సందర్భాల్లో సాక్షి ఛానల్ ఇష్టం వచ్చినట్టు తిట్టింది మీరు కాదా? ఈరోజు ఎంత దారుణం అంటే, సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాట్లాడుతూ సాక్షి మీడియాని తిడుతూ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను తొక్కాలని, అదేవిధంగా ఆవిడ ఇంకేమంటారంటే నేను ఒక మహిళనని, నేను ఒక గిరిజన మహిళను అని. ఇక్కడ మహిళా కార్డు, కులం కార్డు, గిరిజన ఆడబిడ్డననే కార్డు. అసలు ఒక మహిళా మంత్రి మీరు, ఒక మహిళను కాబట్టి, గిరిజన మహిళను కాబట్టి అని అంటున్నారు. రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని అనుకుంటున్నారా అని అంటున్నారు. అసలు రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఎవరు ప్రయత్నం చేస్తారండి? రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీరేం సక్సెస్ఫుల్ మంత్రి కాదు, మీరేం తిరుగులేని నాయకురాలు కాదు, మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి, మీరు ఒక అసమర్థ మంత్రి. మీరు ఎంత ఫెయిల్యూర్ అంటే, సొంత జిల్లాలో గిరిజన పిల్లలు 2 ప్రభుత్వ వైఫల్యంతో చనిపోతే వాళ్ళకి ₹1 ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రికి చెప్పి తీసుకురాలేని అసమర్థ మంత్రి మీరు. ఫెయిల్యూర్ మంత్రి కాదా? 2 నెలలుగా ఒక ఇన్స్టిట్యూట్లో ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోతే కనీసం పట్టించుకోని మంత్రి మీరు. ఒక్క కురుపాం గురుకులం పాఠశాలే కాదు, చాలా ఇన్స్టిట్యూట్స్లో ఆర్ఓ ప్లాంట్స్ పనిచేయట్లేదు, మెయింటెనెన్స్ లేదు. మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా? స్వయాన మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు, మీరు ప్రోగ్రాంకి వెళ్తుంటే దారి అడ్డగించి వాటర్ సమస్య చెప్తూ మిమ్మల్ని నిలదీసినటువంటి మాట వాస్తవం అవునా కాదా? మరి మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా? అలాగే ఎన్నో దశాబ్దాల తర్వాత సాలూరులో పండగ వస్తే ఆ పండగని కూడా వ్యాపారం చేసి లబ్ధి పొందింది మీరు కాదా? అదే సాలూరు టౌన్లో మీ ఇంటికి కూతవేటు దూరంలో మీరు కరెంటు సఫిషియెంట్గా ఇప్పిస్తానని మాటిచ్చి 2 రోజుల పాటు కరెంటు లేకపోతే, 2 రోజుల పాటు మంచినీళ్ళు లేకపోతే మీ ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి మహిళలు రోడ్డెక్కి బండబూతులు మిమ్మల్ని తిట్టినటువంటి మాట వాస్తవం అవునా కాదా? మీరు అసమర్థ మంత్రే కదా. ఈరోజు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ జిల్లాలో ఎంతోమంది మంత్రులు పనిచేశారు, సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అన్ని పార్టీల్లో కూడా మంత్రులు, కేంద్ర మంత్రులు చేశారు. ఎప్పుడైనా సరే
ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా? జిల్లా పరువు తీసినటువంటి పరిస్థితి ఉందా? మీరు కాకపోతే ఎస్సీ మహిళల మీద, ఎస్టీ మహిళలమైన మా మీద ఈరోజు కక్ష కట్టారు సాక్షి వాళ్ళు, అది ఇది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారు అని అంటున్నారు. గిరిజన మహిళ అయిన నా మీద కక్ష కట్టారు అని అంటున్నారు. అసలు మహిళా కార్డు అనేది మీరు ఉపయోగించే ముందు అసలు మహిళలంటే, మహిళల్లో ఉండే సెన్సిటివ్నెస్ మీలో ఉందా? మహిళా మంత్రిగా ఒక హుందాతనం మీలో ఉందా? గిరిజన మహిళ అంటున్నారు, గిరిజనలో ఉండే అమాయకత్వం మీలో ఉందా? ఈరోజు మహిళా కార్డు వాడుతూ, అలాగే క్యాస్ట్ కార్డు వాడుతూ సింపతి పొందాలని చూస్తున్నారు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తాను. ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు సాక్షి చేస్తుంది. అవేమైనా సాక్ష్యాలు ఉన్నాయా, అవేమైనా ఆధారాలు ఉన్నాయా, పోలీసులు ఏమైనా తేల్చారా, విచారణ జరుగుతుందని పెద్ద పెద్ద మాట్లాడినటువంటి మంత్రి గారు, మహిళా కార్డు ఉపయోగించే మంత్రి గారు, గిరిజన కార్డు ఉపయోగించే మంత్రి గారు, ఆవిడ ఒక మహిళగా ఆవిడ మాట్లాడవలసినటువంటి మాటలేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఆవిడలో హుందాతనం ఏది, ఆ మహిళల్లో ఉండాల్సినటువంటి సెన్సిటివిటీ ఏది, ఒకసారి మీరే చెప్పండి. వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. జగన్ విమర్శించే స్థాయి నారా లోకేష్ లేదని అమ్మటం ఎందుకు? పులివెందుల ఎమ్మెల్యే అయినా ఆయన, పులివెందుల ఎమ్మెల్యే, ఈయన మంత్రి, కరెక్ట్. ఈయన పెద్ద స్థాయి, ఆయన తక్కువ స్థాయినా? కొంచెం చిన్నలతో విమర్శింపలు చేస్తావు. ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేయడం, చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటకు నెట్టేయడం, అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం, ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాంలేండి. పగటకల్ల కనొద్దని చెప్పండి. పాప ఇంత రోజులు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో ఆయన కన్నది పగటకల్ల. మహానుభావుడు లెగ్, ఆ లెగ్, రోజా లెగ్, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్ వచ్చింది, కరోనా వచ్చింది. 3 సంవత్సరాల అభివృద్ధి లేదు. ఇవి ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలా? కొంప అని మాట్లాడచ్చా? ఒక మహిళలో ఉండాల్సినటువంటి, మహిళా మంత్రిలో ఉండాల్సినటువంటి హుందాతనం ఏదైనా మీలో ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని హత్యలు, బాబాయిని చంపిన దాంట్లో పాత్ర, తల్లిని చెల్లిని మెడపెట్టి ఇవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉండి మీరు ఆరోపణలు చేశారా? మీరు ఆధారాలు ఉండి మాట్లాడారా? మీడియా ముందు పోలీసులు తెచ్చారా? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? మరి మీరు మాట్లాడినప్పుడు, మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు, ఒక మహిళా మంత్రి అంటే రోజా గారు మాజీ మంత్రిని పట్టుకొని మీరు ఇప్పుడు ఏం మాట్లాడారు? ఐరన్ లెగ్, మహానుభావుడు అడుగు పెట్టాడు, కరోనా వచ్చింది. మొన్న మీరే అన్నట్టున్నారు, ఎవరికైనా జ్వరం వస్తే నాదా బాధ్యత అన్నారు. ప్రపంచమంతా వచ్చినటువంటి కరోనాని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ వచ్చిందని అనటం న్యాయమేనా? ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలా? చెప్పండి, సమాధానం చెప్పండి. ఇంకా ఏం మాట్లాడారంటే, ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎప్పుడు తెలిసిన విషయం. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకున్న మందులు పనిచేయడం లేదు. పోను సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో. కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు. ఈవిడ మహిళా కార్డు ఉపయోగిస్తున్నారు. ఈవిడ మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆత్మలతో మాట్లాడతారు, వాళ్ళ నాన్నతో మాట్లాడతారు, లండన్ మందులు వాడుతున్నారు, మందులు కావాలి అని అంటే డబ్బులు లేవేమో, సీఎం రిలీఫ్ ఫండ్. ఒక బాధ్యత గల మంత్రిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అవేనా? వీటిలో మీరు మాట్లాడిన వ్యాఖ్యల్లో దేనికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? చూపించగలరా?
ఈరోజు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు కదా మీరు ఈ మన జిల్లాలో. మీ మీద రాజకీయంగా ఎవరు ఏడుస్తారు? రాజకీయం చేయాలి అని అనుకుంటే బాధిత మహిళ రోడ్డు ఎక్కిన రోజే రాజేంద్ర గారు నేను రోడ్డు మీదకి బాధిత మహిళకు వచ్చి రాజకీయం చేసి రచ్చరచ్చ చేయొచ్చు. కానీ మీరు ఎలా స్పందిస్తారు, న్యాయం చేస్తారేమో అని ఒక ఇదితోటి మేము వెయిట్ చేసాం. కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షిని బెదిరించడం, బాధితురాలను బెదిరించడం, అలాగే బాధితురాలకి అండగా ఉన్న వాళ్ళని బెదిరించడం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే మాకు లేదు. అందుకే ఈరోజు మేము రావడం జరిగింది. ఈరోజు మీరు గిరిజన కార్డు వాడుతున్నారు. మన గిరిజన పిల్లలకు అన్యాయం జరిగితే మీరు అండగా ఉన్నారా? కనీసం పరామర్శకు వెళ్ళారా? ఇదే సాక్షి మీడియా, ఇదే సాక్షి పత్రిక ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రపంచానికి తెలియజేసింది సాక్షి. అటువంటి సాక్షి మీద మీరు పడేడుస్తున్నారు. నీతి లేదు, జాతి లేదు, అది లేదు, ఇది లేదు, సిగ్గు లేదు, అది లేదని అంటున్నారు. అసలు మీకు విజ్ఞత ఉందా? అసలు సాక్షి ఎంత విజ్ఞతగా వ్యవహరించింది అని అంటే నేను ఈరోజు చూపిస్తాను. సాక్షిలో బాధితురాలు మాట్లాడిన తర్వాత ఆ వార్తని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రసారం చేసినటువంటి న్యూస్లో మీ ఫోటో ఎక్కడా వాడలేదు. మీ క్లిప్పింగ్స్, మీరు బందాపు సతీష్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఫొటోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ మీరు కూడా ఒక మహిళ అని చెప్పేసి విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి టీవీలో ప్లే చెయ్యలేదు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు నా కొడుకుని వేధిస్తున్నారు. నా కొడుకు మీదంటే కుటుంబ వ్యక్తుల జోలికి ఎవరు రావాలని అనుకోము, రాము కూడా. అవి సెన్సిటివ్ ఇష్యూస్. ఓకే, సాక్షి విజ్ఞతతో ఆలోచించింది కాబట్టే ఎక్కడా మీ కుమారుడి ఫోటో ఎక్కడా కూడా యూజ్ చెయ్యలేదు. మేము ధైర్యంగా చెప్తున్నాం మీడియా ముఖంగా. కావాలంటే మీరు నిరూపించండి. ఇదిగో సాక్షి పలానా చోట మా అబ్బాయి పేరు, పలానా చోట మా అబ్బాయి ఫోటో వాడిందని చెప్పేసి చూపించండి. నేను ఈరోజు అడుగుతున్నాను, సాక్షిని కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రలాపాలను పేలేసి మాట్లాడారు కదా మీరు. బిగ్ టీవీ చూడండి, ఇక్కడ మీ కుమారుడు ఫోటో వేసి మరి వార్త రాశారు. ఎన్టీవీ, పిఏ సతీష్ మీతో ఉన్నటువంటి ఫోటోలు యూజ్ చేసి మరి ప్లే చేశారు. బీఆర్కే టీవీ మీ కుమారుడి ఫోటో యూజ్ చేసి వార్త వేశారు. బిగ్ టీవీ చాలా పెద్దగా మీ కుమారుడి ఫోటో వేసి వార్త. వీళ్ళందరిని అనే ధైర్యం ఉందా, దమ్ముందా? మంత్రి గారు, ఈ ఛానల్స్ని వీటన్నిటిని అనే ధైర్యం, దమ్ము మీకు ఉందా అండి? లేదు. ఎందుకనంటే బిగ్ టీవీ, బీఆర్కే టీవీ అవన్నీ కూడా మీకు సంబంధించిన, మీకు అనుయాయులుగా ఉన్నటువంటి వ్యక్తుల ఛానల్సే. నిజమా కాదా కనుక్కోండి. మీ తెలుగుదేశం పార్టీకి అసోసియేషన్ అయినటువంటి ఛానల్సే ఇవి. వాళ్ళని అనే ధైర్యం ఉందా? మా సాక్షి ఎక్కడైనా సరే మీ కుమారుడి ఫోటో థంబ్నెయిల్లో అయినా పెట్టి వార్త వేశారా? చూపించండి. ప్లే చేసినటువంటి వార్తలో మీరు మీ పిఏ సతీష్ ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కానీ ఫొటోస్ కానీ ప్లే చేశారా? చూపించండి. ఎంత విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి మహిళగా, మీరు మహిళా మంత్రి కాబట్టి, మీరు మహిళ కాబట్టి మీ ఫోటోని యూజ్ చేయలేదు. ప్లే చేసేటప్పుడు, న్యూస్ ప్లే చేసేటప్పుడు మీ కుమారుడి పేరు కానీ మీ కుమారుడి ఫోటో కానీ ఎక్కడా కూడా ప్లే చేయలేదు. అది సాక్షికి ఉన్నటువంటి విజ్ఞత. ఇప్పుడు చెప్పండి, ఎవరికి విజ్ఞత ఉంది, ఎవరికి విజ్ఞత లేదు? మీకు విజ్ఞత లేదు. ఈరోజు మహిళా కార్డు వాడతారు, గిరిజన బిడ్డను కాబట్టి, గిరిజన మహిళను కాబట్టి నన్ను వేధిస్తున్నారు అంటున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో కేజీబీవీలో ఒక ఎస్ఓని, 4 సిబ్బందిని సస్పెండ్ చేయించింది మీరు కాదా? వేధించింది మీరు కాదా? ఆ ఎవరైతే ఎస్ఓ ఉన్నారో ఆ అమ్మాయి పీవీటీజీ ఎస్టీ కాదా? గిరిజన మహిళ కాదా? అంటే మీకో న్యాయము, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? నన్ను పట్టుకొని టిక్ టాక్ మంత్రి అనొచ్చా? అన్నారా లేదా?
అప్పుడు నేను గిరిజన మహిళను కాదా? మహిళల్ని మీరు వేధించవచ్చా? మీ కాన్స్టిట్యున్సీలోని ట్రాన్స్ఫర్లు, పోస్టులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు డబ్బుల వ్యవహారం జరుగుతుంది అని కూడా పేపర్లో వచ్చాయి. ఇది చూడండి ఒకసారి, మీ గెజిట్ పేపర్ ఈనాడు చూడండి. ఎవరైతే ఆ కేజీబీవీలో నలుగురిని ఎస్ఓతో పాటు నలుగురిని తొలగించారో, తొలగించిన రోజే మిగిలిన వాళ్ళకి పోస్ట్ చేయడానికి డబ్బులు కూడా తీసుకున్నారు అని చెబుతూ ఒక వార్త ఈనాడులో వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి చూడండి మంత్రి గారు, నిజమో కాదో. అలాగే ఇదంతా నిజం కాదన్నట్టు, ఇవన్నీ అబద్ధాలు అన్నట్టు నిన్న ఆవిడ మాట్లాడారు. ఆవిడ మాట్లాడుతూ సెన్సిటివ్గా, సెంటిమెంట్గా కుమారుడి పేరు తీసుకొచ్చి సెంటిమెంట్గా వాడాలనుకున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఈ అంశం మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేయాలని చూస్తున్నారు. సైబర్ క్రైమ్కి ఇచ్చాము, సెల్లలు తీసుకున్నాము, మొత్తం నిగ్గు తేలుతుంది. ఎవరు సెల్లలు తీసుకున్నారు? బాధిత మహిళ సెల్లలు తీసుకున్నారు, బాధిత మహిళ పిల్లల సెల్లలు తీసుకున్నారు. నిందితుడి సెల్ తీసుకున్నారా? ఆవిడ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ సెల్లలు తీసుకున్నారా? ఎంక్వైరీ చేస్తున్నారా? నిందితుడిని పోలీస్ స్టేషన్కి పిలిచారా? విచారించారా? అరెస్ట్ చేశారా? ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, చెప్పండి. నిందితుడిని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు? ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు? బాధిత మహిళ సెల్లలు తీసుకోవడం ఏంటి? వాళ్ళ పిల్లల సెల్లలు తీసుకోవడం ఏంటి? ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు క్లియర్గా చెప్పింది, నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి. దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్గా మార్చాలని చూస్తున్నారు. 10 రోజులు నిగ్గు తేలుస్తామంటున్నారు. అసలు లైంగిక దాడి చేశాడు, అత్యాచారం చేశాడు అంటుంది బాధిత మహిళ. దాని గురించి మీరు ఎందుకు స్పందించరు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడే న్యాయం చేయాలి. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా మీరు స్వయంగా పోలీసులకు అప్పచెప్పి అరెస్ట్ చేయండి, తప్పు చేశాడని చెప్పాలి. ఒక బాధ్యతగా మీరు వ్యవహరించి ఉంటే, మీ దగ్గర న్యాయం జరుగుద్దని ఉంటే. అదేమీ లేదు, పైపెచ్చి ఎదుటి వాళ్ళ మీద మీరు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేసింది మీ పిఏ కాదా? మీ పిఏ బందాబ్ సతీష్ కాదా? ఆమె కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఆరోపణలన్నీ కరెక్ట్ కాదా? కాదని చెప్పండి. శంబర్ పోలమామ దగ్గర ప్రమాణం చేయగలరా ఇవన్నీ అబద్ధాలని, ఇవన్నీ నిజాలు కాదని? బాధిత మహిళ మీకు తెలియదని, మీకు పరిచయం లేదు అని, ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయగలరా? చేయలేరు. మీకు అన్ని విషయాలు తెలుసు. తెలిసే ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. ఇందులో సాక్షి పాత్ర ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా? మీ ఇంకా నయ్యం ఆ పిఏని తీసుకొచ్చి సాక్షి వాళ్ళు మీ దగ్గర పెట్టారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీ దగ్గర పెట్టారు అని చెప్పలేదు. సంతోషం. ఇవన్నీ తప్పులు మీరు చేసి ఈరోజు న్యాయం కోసం ఒక మహిళ రోడ్డు ఎక్కితే, ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయో, లేకపోతే ఒక న్యూట్రల్ పర్సనో, లేకపోతే ఇంకోటో అంటే అనుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. నిజంగా ఆమె మీద దాడి జరగకపోతే, ఆమెకు అన్యాయం జరగకపోతే ఇంత ధైర్యంగా గవర్నమెంట్ మీద, ఒక మంత్రి మీద ఫైట్ చేస్తుందా? ఆ మినిమం జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? ఖచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొప్పగా చెప్తున్నారు ఆవిడ, మా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. మీ కార్యకర్తలు మీకోసం రాకపోతే ఎవరి కోసం వస్తారు? మీకోసం ప్రజలు వస్తే చెప్పండి. మీకోసం అరే తప్పు జరిగిపోయింది, అవన్నీ తప్పుడు ఆరోపణలు, వాళ్ళ పిఏ చాలా మంచోడు అని చెప్పేసి ప్రజలు వస్తే అప్పుడు ఎవరైనా నమ్ముతారు. కానీ మీ కార్యకర్తలు వచ్చారు, నిలబడ్డారు. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడిని పట్టుకొని మీ కార్యకర్తలందరూ వెళ్ళడం ఏంటి, సవాళ్ళు విసరడం ఏంటి మీడియా ముందుకు వచ్చి? అక్కడే అర్థమవుతుంది కదా. సాక్షి మీద పడ్డారు, ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు, మార్ఫింగ్ అని అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం అన్నారు కదా. ఈరోజు పేపర్, ఈనాడు పేపర్, మీ గెజిట్ ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చదువుతాను, వినండి. మీరు చూసుంటారు, మళ్ళీ చదువుతాం మీడియా ముఖంగా, ఒకసారి వినండి మంత్రి గారు.
మహిళల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా వేధింపులకు పాల్పడ్డా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. మంత్రి గుమ్మడి సంజయరాణి అనధికార పిఏ సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాక కూడా అతన్ని వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేసే వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులు వారి దగ్గర పనిచేసేవారు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఈనాడులో వచ్చినటువంటి ఈరోజు వార్త. ఇప్పుడు సమాధానం చెప్పండి మంత్రి గారు, ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మీరు పిఎన్ రాజీనామా చేశామని చెప్పారు కదా, పైనుంచి